ఒరిస్సా నుండి గంజాయి తీసుకువచ్చి అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు గోదావరికని ఏసీపీ రమేష్ తెలిపారు. గతంలో గాంజా పెల్లర్ బ్యాచ్ ను అరెస్ట్ చేయగా అవినాష్ తప్పించుకొని తిరుగుతున్నట్లు ఆయన వివరించారు. బంటౌలు పోలీసులు అవినాష్ పై నిఘా పెట్టి గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. అతని నుండి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి అవినాష్ ను పట్టుకున్న పోలీసులకు ఆయన రివార్డులు అందజేశారు. మాదక ద్రవ్యాలు వినియోగించిన సరఫరా చేసిన కఠిన చర్యలు తప్పవని ఏసీపీ రమేష్ హెచ్చరించారు. ఇది మనకు రాష్ట్రాల రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా చేసే కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవుతూ సిపి గారి ఆదేశాల మేరకు గోదావరికని డివిజన్ లోపల కూడా ఈ గాంజా అమ్మే వాళ్ళ మీద ఇతర మత్తు పదార్థాలు అమ్మే వాళ్ళ మీద చాలా ఉత్పాదం మోపడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మేము గంజాయి అమ్మేటోళ్ళు సప్లై చేసే వాళ్ళ మీద చాలా కఠినంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. గత ఏప్రిల్లో అన్వర్ ఇంకొక 4 మీద ఈ గాంజాయి సప్లై చేస్తున్నారు తీసుకొస్తున్నారు అనే దాని మీద కేసు అయ్యి వాళ్ళ దగ్గర నుంచి 2 కిలోల గాంజాయి సీజ్ చేయడం జరిగింది. దాంట్లో అప్పుడు ఈ తాండ్ర అవినాష్ అనే వ్యక్తి అప్పటి నుంచి పారిపోయి ఉన్నాడు. అతని మీద ప్రత్యేక నిఘా పెట్టి ఒక సపరేట్ బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టి ఈ రోజు పట్టుకోవడం జరిగింది. అతన్ని ఒరిస్సా నుంచి ఒక 5 కిలోల గాంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం లోపల అవినాష్ను ఈ రోజు అరెస్ట్ చేసి అతని దగ్గర 5 కిలోల గాంజా సీజ్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే గోదావరికని డివిజన్ ప్రజలకు ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా కానీ దయచేసి మాతో షేర్ చేసుకొని వారిని అరికట్టే కార్యక్రమం లోపల భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను.